హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ పిఐబి అనాలిసిస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. డేట్ వచ్చేసి 12th May 2020. ఈ వీడియో తర్వాత మనం పిఐబిలో దాంతోపాటు ఆల్ ఇండియా రేడియో రాజ్యసభ న్యూస్ కవర్ అయినటువంటి బేస్ దానిపైన మనం క్విజ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను చాలామంది స్టూడెంట్స్లో అబ్జర్వేషన్ విషయం ఏంటంటే, స్టూడెంట్స్ మీరు వీడియో చూస్తున్నారు కానీ క్విజ్కి ఆన్సర్ చేయట్లేదు. స్టూడెంట్స్ మీరు ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ చూసి దానికి ఆన్సర్ వెతికితే మీకు దాంతోపాటు వేరే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. కాబట్టి మీరు కొద్దిగా యాక్టివ్ లెర్నింగ్ ఉండండి. ఆ క్విజ్కి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను మీకు ఇంతకుముందు మీరు అడిగితేనే పిఐబి ఇంక్లూడ్ చేశాను. ఇప్పుడు పిఐబి పైన ఆల్ ఇండియా రేడియో పైన కూడా అడిషనల్గా నేను క్విజ్ ఫ్రేమ్ చేసి అడుగుతున్నా కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని ఆ క్వశ్చన్ సెర్చ్ చేసి దానికి ఉన్నటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయండి. మీ యొక్క ప్రాసెస్, మీ యొక్క ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఈరోజు ఈనాడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఈ స్లైడ్లో చూస్తున్నటువంటి మొత్తం ఆర్టికల్స్లో ఫస్ట్ 3 ఆర్టికల్స్ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే ఎడిటోరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఎడిటోరియల్ కవర్ అయ్యాయి. దాంతోపాటు ఈరోజు మనం డీటెయిల్గా డిస్కస్ చేసేది ఏంటంటే ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో డేటా రిలేటెడ్ ఇష్యూ, రైట్ టు ప్రైవసీ, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే విపత్తులు నేర్పుతున్న పాఠాలు. ఇప్పుడు మన కరోనా లాంటి డిజాస్టర్స్ ఎదురయ్యాయి కదా, మరి ఇలాంటి డిజాస్టర్స్ ఎదురైనప్పుడు మన విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలి భవిష్యత్తులో అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సెకండ్ వన్ సంస్కరణల బాటే శరణ్యం. అంటే ఇప్పుడు ఈ యొక్క కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత మన ఆర్థిక వ్యవస్థలో మనం ఎలాంటి సంస్కరణలు అంటే రిఫార్మ్స్ తీసుకురావాలి, దాన్ని బట్టి మన ఆర్థిక వ్యవస్థ ఎలా ముందుకు వెళ్తుంది అనేది డిస్కస్ చేశారు. థర్డ్ వన్ రీవర్కింగ్ ద మ్యాథ్. ఇది దేని గురించి అంటే మన భారతదేశ ప్రభుత్వం యొక్క ఫిస్కల్ డెఫిసిట్ గురించి. నేను మీకు ఇదివరకు వీడియోలో ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏందో చెప్పాను. ఇప్పుడు కూడా మనం ఫిస్కల్ డెఫిసిట్ అంటే డిస్కస్ చేస్తాం. దీన్ని మనం తెలుగులో ద్రవ్య లోటు అంటాం స్టూడెంట్స్. ఫోర్త్ వన్ కరోనా తీవ్రత. ఇది ప్రపంచవ్యాప్తంగా, ఇండియా వ్యాప్తంగా ఎలా ఉందో మనం డైలీ చెక్ చేస్తున్నాం. ఈ రోజులో ఒక క్విక్ లుక్ అనేది చూడడం జరుగుతుంది. ఫిఫ్త్ వన్ బ్యాలెన్స్ సెక్యూరిటీ రైట్స్. అంటే భద్రతను మరియు పౌరుల యొక్క హక్కులను రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో 4G నెట్వర్క్కి అలౌ ఇవ్వలేదు, కేవలం 2G నెట్వర్క్కి మాత్రమే అలౌ ఇచ్చింది. దాంతోపాటు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవి మనం డిస్కస్ చేస్తాం. సిక్స్త్ వన్ ఆరోగ్య సేతు డేటా ఓన్లీ ఫర్ హెల్త్ నీడ్స్. ఇట్ విల్ బి డిలీటెడ్ ఇన్ 180 days. ఈ యొక్క ఆరోగ్య సేతు యాప్ ద్వారా సమీకరించినటువంటి ఏ సమాచారమైనా అది 180 days తర్వాత తీసివేయడం జరుగుతుంది అని చెప్పారు. అసలు ఈ ఇష్యూ ఎందుకు వచ్చిందంటే ఆరోగ్య సేతు ఈ యొక్క యాప్ ద్వారా కలెక్ట్ చేసినటువంటి డేటాను ఒక హ్యాకర్, అంటే ఈ యొక్క కంప్యూటర్ హ్యాకర్స్ ఉంటారు కదా, అలాంటి హ్యాకర్ దీన్ని హ్యాక్ చేసి ఈ యొక్క డేటాను షో చేయడం జరిగింది. దీన్ని బట్టి మన డేటా ప్రైవసీ ఏ విధంగా ఉంటుంది అని చాలామంది వాళ్ళ యొక్క కన్సర్న్స్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. మనం ఫస్ట్ ఆర్టికల్ చూసినట్టయితే కనుక ఈ యొక్క ఎడిటోరియల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో విపత్తులు నేర్పుతున్న పాఠాలు, విద్యా వ్యవస్థకు సాంకేతిక దన్ను. ఇది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2లో యూపీఎస్సీలో ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అయినా కూడా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మీ సిలబస్లో ఎడ్యుకేషన్ అని ఎక్కడ వస్తుందో గ్రూప్ 1 మెయిన్స్లో అక్కడ ఈ ఆర్టికల్ అనేది మీరు ఫ్రేమ్ చేసుకోవచ్చు రేపు మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు కూడా. మరి మనం ఈ ఆర్టికల్లో ఏం డిస్కస్ చేద్దాం? ఈ ఆర్టికల్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే బేసికల్లీ మన భారతదేశంలోని ఈ యొక్క విద్యా వ్యవస్థల ప్రమాణాలు ఎలా ఉన్నాయి, దాంతోపాటు మన భారతదేశంలోని ఈ యొక్క విద్యా సంస్థలన్నీ కూడా ఈ యొక్క రీసెర్చ్లో చాలా వెనుకబడి ఉన్నాయి. అందువల్ల ఏమవుతుంది, మనం రీసెర్చ్ పేపర్స్ అనేవి పెద్దగా ప్రొడ్యూస్ చేయట్లేదు. దాంతోపాటు మన దగ్గర ఈ యొక్క ఇన్నోవేషన్ అంటే ఈ యొక్క సృజనాత్మకత అనేది తగ్గుతుంది. అంటే కొత్తగా ఏం కనుక్కోవట్లేదు. దానివల్ల మన యూనివర్సిటీలు ఏంటంటే ఒక అన్ఎంప్లాయ్మెంట్ ఫ్యాక్టరీ లాగా మిగిలిపోతున్నాయి. ఈ సందర్భంలో మరి కరోనా అనేది మన విద్యా వ్యవస్థ పైన ఎలాంటి ప్రభావం చూపెట్టింది, దాంతోపాటు మన విద్యా వ్యవస్థలో ఈ యొక్క టెక్నాలజీని ఏ విధంగా వాడుకుంటున్నాం, మరి ఈ టెక్నాలజీని వాడుకునే క్రమంలో ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ కళాశాలలు కూడా ఈ యొక్క గవర్నమెంట్ కాలేజీల కన్నా చాలా ముందున్నాయి. అలా ఎందుకున్నాయి, దాంతోపాటు ఎడ్యుకేషన్లో టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంది, ఆ ఛాలెంజెస్ డిస్కస్ చేసిన తర్వాత మనం భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అని డిస్కస్ చేస్తూ ఫైనల్గా కంక్లూజన్ రిమార్క్స్ని మనం డ్రా చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. మరి మనం ఇంట్రడక్షన్లోకి వెళ్ళినట్టయితే కనుక ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ కూడా ఇందులో డిస్కస్ చేస్తాం. దాంతోపాటు ఇందులో కవర్ కానటువంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది.
ఈ ఈ నేను మీకు ఏదైతే ఇప్పుడు అడిషనల్గా చెప్తున్నానో ఈ ఫస్ట్ స్లైడ్ ఏంటంటే ఇది బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈరోజు పేపర్లో కవర్ అవ్వలేదు. సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చూసినట్టయితే కనుక మన భారతదేశంలోని చాలా కాలేజీలలో కానీ లేదా యూనివర్సిటీలలో కానీ అంత పెద్ద క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి లేవు. ఇలా ఎందుకు క్వాలిటీ స్టాండర్డ్స్ ఉండట్లేదు? ఎందుకంటే ఈ కాలేజీలకు ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ ఇస్తున్నారు. ఎవరైతే కనుక ఏఐసిటి ఉన్నారో లేదా ఈ యొక్క యూనివర్సిటీలకు పర్మిషన్ ఇచ్చేటటువంటి యూజీసీ, వీళ్ళు ఏంటంటే మీకు తెలుసు స్టూడెంట్స్, మీరు ఎప్పుడైనా ఐడియా ఉండాలి మీకు, మీ స్కూల్కి ఎప్పుడైనా ఎంఈఓ కానీ డిఈఓ కానీ ఇన్స్పెక్షన్కి వస్తున్నారంటే కనుక వాళ్ళకు ముందుగానే ఎంతో అంత మనీ ఇచ్చేసి స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ లేకపోయినా కూడా కవర్ చేస్తుంటారు. అంతెందుకు స్టూడెంట్స్, మీరు చదువుకున్నటువంటి ఏదైనా ప్రైవేట్ స్కూల్లో, అంటే మనం రూరల్ బ్యాక్గ్రౌండ్లో చదువుకుంటే కనుక పెద్ద ఇబ్బంది ఉండదు. బట్ మీరు సిటీలో చదువుకున్న వాళ్ళైతే కనుక ఏ స్కూల్కి కూడా ఫైర్ సేఫ్టీ అనేది ఉండదు స్టూడెంట్స్. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మన భారతదేశంలో విద్యా వ్యవస్థల యొక్క గుర్తింపు, రికగ్నిషన్ అనేది ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నాం. పెద్ద క్వాలిటీ ఉండట్లేదు. ఆ క్వాలిటీ ఉండట్లేదు కాబట్టి మన యూనివర్సిటీలు ఏవి కూడా టాప్ 500లో కానీ టాప్ 100లో కానీ ఉండట్లేదు. అదే చైనా యూనివర్సిటీలు డబుల్ అయిపోతున్నాయి. టాప్ 500లో ఇదివరకు చైనా యూనివర్సిటీలు 10 ఉంటే ఇప్పుడు 20 ఉంటున్నాయి. మరి టాప్ యూనివర్సిటీలలో ఎందుకు ఉండాలంటే ఏ టాప్ యూనివర్సిటీలు అయితే ఉన్నాయో ఆ టాప్ 10 యూనివర్సిటీసే ఇప్పటి వరకు నోబెల్ బహుమతి ఎంతమంది అయితే పొందారో అందులో 800 మంది కూడా ఈ యొక్క టాప్ 10 యూనివర్సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మన భారతదేశంలోని విద్యా వ్యవస్థలోని ప్రమాణాలను మనం మెరుగుపరుచుకోవాలి. దాంతోపాటు మనం ఈ యొక్క పిహెచ్డి చేసిన వాళ్ళు రీసెర్చ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తుంటారు కదా. ఈ యొక్క రీసెర్చ్ ఆర్టికల్స్లో ప్రపంచంలోని టాప్ జర్నల్స్, అంటే ఈ రీసెర్చ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసేటటువంటి బుక్ని ఏమంటారంటే జర్నల్ అంటారు అన్నమాట. మీరు మీ లైబ్రరీలో చూసుంటారు, కాలేజ్ లైబ్రరీలలో. ఈ జర్నల్స్లో మన ఇండియన్స్ వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఎంత అంటే కేవలం 15.8%. అంటే మన యొక్క రీసెర్చ్ స్ట్రెంత్ అనేది కూడా చాలా తక్కువగా ఉంది. మరి ఇంత రీసెర్చ్ స్ట్రెంత్ తక్కువగా ఉంటే రేపు మనం మేక్ ఇన్ ఇండియా ఎలా సాధిస్తాం స్టూడెంట్స్? మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. అదే మనం వేరే దేశాల్లో చూసామనుకోండి, ఆ దేశాల్లో ఈ యొక్క రీసెర్చ్ అనేది చాలా బాగుంది. ఈ ఎక్కడైతే కనుక రీసెర్చ్ అనేది బాగుంటుందో అక్కడ ఏమవుతుంది, అక్కడ ఇన్నోవేషన్ అనేది బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా ర్యాంక్ చూసామనుకోండి, ఇన్నోవేషన్ ఇండెక్స్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, మన ఇండియా ర్యాంక్ అనేది 52 ఉంది. కాకపోతే ఇంకా మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడైతే కనుక ఈ విద్యా వ్యవస్థలు అనేవి చాలా మంచి నాణ్యతతోని విద్యను అందిస్తాయో అప్పుడు ఆ విద్యా వ్యవస్థలో చదివినటువంటి వాళ్ళకి ఈజీగా ఉపాధి అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఆ విద్యా వ్యవస్థలు అనేవి వేటిగా మిగిలిపోతాయి, ఒక అన్ఎంప్లాయ్మెంట్ ఫ్యాక్టరీ లాగా మిగిలిపోతాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన విద్యా వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి. మరి ఇప్పుడు కరోనా నేపథ్యంలో కరోనా ప్రభావం అనేది మన విద్యా వ్యవస్థ పైన ఏ విధంగా పడే అవకాశం ఉంది? ఏ విధంగా పడిందంటే మన విద్యారంగంలో కూడా ఎన్నో కొత్త పద్ధతులు అమలు చేయాల్సి వస్తుంది. అంటే చాలామంది ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కానీ ఇలాంటివి అన్నమాట. కాకపోతే మనం ఏవైతే కనుక ఇప్పుడు మనం ఈ జూమ్ ఆన్లైన్ క్లాసెస్ కానీ ఏవైతే కనుక మనం అడాప్ట్ చేస్తున్నామో ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో అవన్నీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ 20 ఇయర్స్ బ్యాకే వాటిని ఈ యొక్క ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాస్టర్స్ చేసినప్పుడు, అంటే నేను చదువుకున్నప్పుడు లండన్లో, యూకేలో, సో ఇలా ఆన్లైన్ క్లాసెస్ అనేవి అప్పుడే ఉన్నాయి. అంటే అరౌండ్ 2013, 2014 ఆ టైంలో. సో కాబట్టి మనం ఏం చేయాలంటే భారతదేశంలో కూడా అట్లాంటి టెక్నాలజీని మనం ఈ యొక్క ఇంప్లిమెంట్ చేయాలి. మన ఇండియాలో కూడా ఈ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కనుక ప్రైవేట్ యూనివర్సిటీలు చాలా ముందున్నాయి స్టూడెంట్స్. అంటే వాళ్ళు వెబ్సైట్ మెయింటైన్ చేయడం కానీ లేదా ఇంటర్నెట్ అప్లికేషన్స్తోని వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ని ఎవరైనా అడగండి, ఎవరైతే కనుక హైదరాబాద్లో కొద్దిగా రెప్యూటెడ్ మంచి కాలేజీలో డిగ్రీ చదువుతున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ కూడా నడుస్తున్నాయి. సో దీన్ని బట్టి ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాలు దాని నుంచి మన ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు నేర్చుకుంటున్నాయి. దాని నుంచి మన గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలలో కూడా అలాంటి ఫెసిలిటీస్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది, ఇట్లాంటి కరోనా లాంటి ఏదైనా సడన్ డిజాస్టర్, విపత్తు వచ్చినా కూడా ఈ యొక్క స్టూడెంట్స్ యొక్క లెర్నింగ్ అనేది ఏం ఆటంకం కలగకుండా ఉంటుంది. మరి మన దగ్గర ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటంటే బేసికల్లీ ఇప్పుడు మనం ఇంట్లో పాఠాలు వినాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వీడియో వింటున్నారంటే బేసికల్లీ మీకు ల్యాప్టాప్ అన్నా కానీ లేదా ట్యాబ్ కానీ లేదా మొబైల్ కానీ దాంతోపాటు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండాలి. సో దాంతోపాటు అఫ్కోర్స్ ఇంటర్నెట్ డేటా కూడా. ఈ ఫెసిలిటీస్ ఉన్నప్పుడే ఎవరైనా సరే ఈ యొక్క టెక్నాలజీ వల్ల కలిగేటటువంటి బెనిఫిట్ని ఉపయోగించుకోగలుగుతారు. సో కాబట్టి మన ఇండియాలో ఈ యొక్క టెక్నాలజీ పెనిట్రేషన్, అంటే టెక్నాలజీ అన్ని గ్రామాలకు విస్తరించే విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి టెక్నాలజీని విద్యా వ్యవస్థలో ఇంకా బాగా ఉపయోగించుకోవాలంటే ప్రభుత్వం లేదా
ఈ యొక్క కాలేజీ యాజమాన్యాలు మేనేజ్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎలాంటి చర్యలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క పేద విద్యార్థులకి ఎలా అయితే స్కాలర్షిప్స్ ఇస్తున్నాయో వాళ్ళకి ల్యాప్టాప్ కానీ ట్యాబ్ కానీ ఇవ్వాలి. దాంతోపాటు ఇన్ ఫ్యూచర్లో కూడా ఏవైతే కనుక క్లాసెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నామో అంటే క్లాసెస్ పెడుతున్నామో అవి కొద్దిగా ఏరియా వైజ్ పెద్దగా ఉండేలా చూసుకోవాలంటే క్లాసెస్ క్రౌడెడ్ స్ట్రెంత్ కాకుండా. అంటే మీరు ఇప్పుడు చూసుంటారు ఎప్పుడైనా మీరు గ్రూప్ 2 కానీ లేదా కొన్ని గ్రూప్ 3 ఎస్ఐ కోచింగ్కి వెళ్ళండి, ఆ క్లాస్లో అసలు ఏరేషనే సరిగా ఉండదు, అంత దారుణంగా ఉంటుందన్నమాట. సో కాబట్టి క్లాస్ యొక్క ఫార్మేషన్ కన్స్ట్రక్షన్ పైన కూడా స్పేషియస్గా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు మనం అమెరికా కానీ యూకే కానీ అక్కడ తీసుకున్నట్టయితే కనుక స్కూల్ అనేది వీక్లో ఓన్లీ 4 నుంచి 5 డేస్ మాత్రమే ఉంటుంది. కాకపోతే మన దగ్గర స్పెషల్ క్లాసెస్తోనే సండే రోజు కూడా స్టూడెంట్స్ని టార్చర్ పెడుతుంటారు. అట్లా ఉండకుండా ఒక 4-5 డేస్ స్కూల్ ఉందనుకోండి, మిగతా టైం ఏంటంటే ఈ యొక్క స్టూడెంట్సే వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా చదువుకునే విధంగా అసైన్మెంట్స్ ఇవ్వాలి. దానివల్ల ఏంటంటే ఈ యొక్క స్టూడెంట్స్లో క్రియేటివిటీ అనేది పెరుగుతుంది, లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి క్రియేటివిటీ అనేది దెబ్బతింటుంది. దాంతోపాటు మన యొక్క టీచర్స్ కావాలంటే జనరల్గా బీఎడ్ కానీ ఎంఈడి కానీ చేయాలి. వాళ్ళు చేసేటటువంటి కోర్సుల్లో కూడా ఈ యొక్క టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి అనేవి కొన్ని లెసన్స్ అనేవి ఇంక్లూడ్ చేయాలి. దాంతో ఏమవుతుంది, రేపు వాళ్ళ కోర్సు అయిపోయిన తర్వాత స్కూళ్ళలో పాఠాలు చెప్పేటప్పుడు వాళ్ళకి టెక్నాలజీ ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. దాంతోపాటు ప్రతి యూనివర్సిటీలో కూడా ఒక లెర్నింగ్ సెంటర్ని ఏర్పాటు చేసి ఒక స్టూడియోని నిర్మించాలి. అంటే ఒక కెమెరాస్తో ఒక స్టూడియో ఉండాలి. దాంతో ఏమవుతుందంటే ఏ గవర్నమెంట్ కాలేజీ వాళ్ళైనా సరే ఏదైనా ఒక ఆన్లైన్ వీడియో చేసుకోవాలనుకున్నా కూడా ఆ స్టూడియోని ఉపయోగించుకుంటారు. సో ఈ యొక్క కరోనా సందర్భంలో మన భారత విద్యా వ్యవస్థలోని లోటుపాట్లను మనం అర్థం చేసుకొని మనం ఈ యొక్క అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. అంటే మన ప్రాబ్లమ్స్ ఏందో మనకు తెలిసినాయి, దానివల్ల వీటిని మనం ఒక అవకాశంగా మలుచుకొని ఇట్లాంటి విపత్తులను ఫ్యూచర్లో ఎలా ఎదుర్కోవాలి అనేది మనం ఆలోచించాలి. మరి ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే స్టూడెంట్స్, ఎప్పుడైనా సరే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పే దిశలోనే కాకుండా ప్రశ్నను నిర్మించే స్థాయికి విద్యార్థులను తీర్చిదిద్దేలా బోధన అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీ క్లాస్ చెప్పినా అనుకోండి, మీరు క్లాస్ విన్న తర్వాత ఈ టాపిక్లో నుంచి ఎలా క్వశ్చన్ రావచ్చు, నేను ఎలా ఆన్సర్ రాయాలి అనేది మీకు ఐడియా రావాలి. అలా అయితేనే మీకు నిజంగా నేర్చుకున్నట్టు. లేకపోతే స్పూన్ ఫీడింగ్ అంటారు, అంటే చెప్పింది మాత్రమే వింటే. సో కాబట్టి మన విద్యా వ్యవస్థలో యొక్క స్టూడెంట్స్ ప్రశ్నలను నిర్మించే స్థాయికి విద్యార్థులు తీర్చిదిద్దబడేలా ఉండాలి. దాంతోపాటు మనం పారిశ్రామిక రంగానికి ఏదైతే కనుక స్టిమ్యులస్ ప్యాకేజ్ అంటే మనం కొన్ని పథకాలు ఇస్తున్నాము కదా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసమని, అలానే విద్యకు కూడా కేటాయించాలి. యాక్చువల్లీ మన భారతదేశంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్, విద్యకి ఆరోగ్యానికి మనం చాలా తక్కువగా కేటాయిస్తున్నాం. దానివల్లనే విద్యా నాణ్యత సరిగా ఉండట్లేదు. దాంతోపాటు మన విద్యా వ్యవస్థలో మౌలిక సౌకర్యాలు అంటే ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ సరిగా ఉండట్లేదు. ఆ విషయాల్లో ప్రభుత్వాలు కొద్దిగా చొరవ చూపెట్టినట్టయితే కనుక మనం విద్యని ఎంకరేజ్ చేసి ప్రపంచ స్థాయిలో కూడా మనం ఒక లీడర్గా అంటే ఒక నాయకత్వం వహించే స్థాయికి కూడా మనం ఎదగలుగుదాం. దాంతోపాటు మన భారతదేశంలో ఎవరైతే కనుక మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు వేరే దేశాలకు వలస వెళ్ళకుండా మన భారతదేశంలోనే ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ డ్రెయిన్ అనే దాన్ని మనం స్టాప్ చేయొచ్చు అన్నమాట. మన సెకండ్ ఆర్టికల్ తీసుకున్నట్టయితే స్టూడెంట్స్, సంస్కరణల బాటే శరణ్యం, వృద్ధికి అనుకూల వాతావరణం అవసరం. ఇది మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఫస్ట్ ఇందులోంచి మనం క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేసుకోవచ్చు అంటే, పోస్ట్ కోవిడ్ సిట్యుయేషన్ ఈజ్ ఐడియల్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్. కమెంట్ అంటే ఈ యొక్క కరోనా తర్వాత ఉండేటటువంటి ఏ సందర్భం అయితే ఉంటుందో ఇప్పటివరకు మన భారతదేశం ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉందో అంటే 1991లో మనం ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాం కదా, అవి కొన్ని ఇప్పటివరకు కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయలేదన్నమాట. అవి ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు మంచి అవకాశం. సరే, ఇది బాగానే ఉంది. మరి ఇప్పుడు లాక్డౌన్ మనం ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేము. కాబట్టి లాక్డౌన్ ఎత్తివేసే టైంలో మనం ఎలాంటి ప్రికాషన్స్ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాంతోపాటు మన పొరుగునున్నటువంటి చైనాకి ఎలాంటి సవాళ్ళు ఉన్నాయి ఈ యొక్క కరోనా వల్ల, ఆ సవాళ్ళ నేపథ్యంలో మన భారతదేశం చైనా యొక్క సవాళ్ళని మన యొక్క అవకాశాలుగా ఏ విధంగా మార్చుకోవచ్చు అవి డిస్కస్ చేసిన తర్వాత, ఇలా మార్చుకోవాలంటే మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి సంస్కరణలు ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొని రావాలి అని డిస్కస్ చేస్తూ ఫైనల్గా మనం కంక్లూడ్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. చూద్దాం మనం ఈ యొక్క ఆర్టికల్ అనేది ఎలా డెవలప్ అయిందో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే, మనం లాక్డౌన్ను కంటిన్యూస్గా కొనసాగించేటటువంటి అవకాశాలు లేవు. ఎందుకు?
ఎందుకంటే మనం లాక్డౌన్ కంటిన్యూస్గా కొనసాగిస్తే మన ఎకానమీ అనేది ఇంకా తక్కువ పడిపోయే అవకాశం ఉంటుంది. నేను మీకు ఇంతకుముందు వీడియోలో ఆపర్చునిటీ కాస్ట్ అని ఒకటి డిస్కస్ చేశాను. అంటే మనం ఒక ఆప్షన్ చూస్ చేసుకున్నప్పుడు ఇంకో ఆప్షన్ వదిలేసుకోవాల్సి వస్తుంది. ఆ వదిలేసుకున్నటువంటి ఆప్షన్ వల్ల మనం ఏదైతే నష్టపోతామో దాన్ని మనం ఆపర్చునిటీ కాస్ట్ అంటాం. అంటే ఇక్కడ మనం లాక్డౌన్ అనే దాన్ని చూస్ చేసుకున్నాం, మరి దేన్ని వదిలేసుకున్నాం? ఎకానమీ అనే దాన్ని వదిలేసుకున్నాం. అలా ఎకానమీని వదిలేసుకోవడం వల్ల మనకు జరిగినటువంటి నష్టాన్ని మనం ఆపర్చునిటీ కాస్ట్ అంటాం. సో ఎప్పుడైతే కనుక మనం 1991లో ఆర్థిక సంస్కరణలు, అంటే వీటిని మనం ఎకనామిక్ రిఫార్మ్స్ అంటాం, అప్పుడు మనం తీసుకొచ్చినటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్ని ఆనాటి ప్రభుత్వాలు కంప్లీట్గా అమలు చేయలేదు. అలా ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి ఆ ఎకనామిక్ రిఫార్మ్స్ని మనం కంప్లీట్గా అమలు చేయడానికి ఇది సరైనటువంటి సమయంగా భావించాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఎకానమీ అనేది రీస్టార్ట్ అవుతుంది, అంటే కొత్తగా స్టార్ట్ అవుతున్నట్టు లెక్క. కాబట్టి ఏం చేంజెస్ ఉన్నా కూడా ఇప్పుడే తీసుకోవాలి. మరి ఈ యొక్క లాక్డౌన్ క్రమంగా ఎత్తివేసేటటువంటి ఈ విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్రాల మరియు స్థానిక ప్రభుత్వాల మధ్యలో ఒక కోఆర్డినేషన్ అనేది తీసుకురావాలి. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రాల మధ్య, దేశం మధ్య, అలానే రాష్ట్రాల మధ్య, స్థానిక ప్రభుత్వాల మధ్య, ఇక్కడ స్థానిక ప్రభుత్వాలు అంటే మీనింగ్ మున్సిపాలిటీస్ అండ్ గ్రామ పంచాయతీస్ అనమాట. వీటి మధ్యలో కోఆర్డినేషన్ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఒక కన్ఫ్యూజన్ కండిషన్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఏ ఇండస్ట్రీ ఓపెన్ ఉండాలో తెలియదు, ఏ ఇండస్ట్రీ క్లోజ్ ఉండాలో తెలియదు దీనివల్ల అనమాట. సో దాంతోపాటు ఇప్పుడు లాక్డౌన్ తీసేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని ఇండస్ట్రీస్లో లేదా కొన్ని ఆఫీసెస్లో 1/3 స్టాఫ్తోని రన్ చేయొచ్చు అని ప్రభుత్వం చెప్పింది. అంటే మీరు ఇప్పుడు ఒక స్టాఫ్ మెంబర్ అనుకోండి, మీరు వెళుతున్నప్పుడు మళ్ళీ పోలీస్ వాళ్ళు ఆపడం లేదా మీకు పెనాల్టీ వేయడం ఇలాంటి వాటితోని ప్రభుత్వం అనేది వాళ్ళకి ఆటంకాలు కల్పించకుండా ఉండాలి. అంటే ప్రభుత్వాలు ఈ యొక్క లాక్డౌన్ తర్వాత ఈ యొక్క ఇండస్ట్రీస్కి సహకరించే విధంగా ఉండాలి. దాంతోపాటు ఈ యొక్క లాక్డౌన్ వల్ల ఎవరైతే కనుక డైలీ లేబరర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏ రాష్ట్రాలలోనైతే పనిచేస్తున్నారో ఆ రాష్ట్రాల నుండి వాళ్ళ యొక్క హోమ్ స్టేట్కి, అంటే వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళకి మామూలు సామాన్య ప్రజలు, అంటే ఆ రాష్ట్రంలోనే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయో ఈ యొక్క తిరిగి వచ్చినటువంటి డైలీ లేబరర్స్ కూడా అలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చి వాటిని ఆదుకోవాలి. దాంతోపాటు ఆ ప్రాంతాలలో ఇప్పుడు రబీ టైం అంటే మీకు ఐడియా ఉండాలి స్టూడెంట్స్. రబీ అంటే బేసికల్లీ ఈ యొక్క సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ క్రాప్ వేస్తారు. అది ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, కొన్ని దగ్గరనైతే కనుక ఇప్పుడు మార్చ్, ఏప్రిల్లో కూడా కోస్తుంటారు. దాన్ని మనం రబీ సీజన్ అంటారు స్టూడెంట్స్. ఈ రబీ పంట కోత జరుగుతుంది కాబట్టి దాంతోపాటు హార్వెస్టింగ్ టైంలో, అలానే నెక్స్ట్ పంట విత్తనాలు నాటడానికి కూడా ఈ యొక్క లోకల్ తిరిగి వచ్చినటువంటి లేబరర్స్ని ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఈ వలస కూలీలు తమ సొంత ప్రాంతాలకు వెళ్ళిపోవడం వల్ల ఎక్కువగా ఏ రాష్ట్రాలు నష్టపోతున్నాయి అంటే పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలు భారీ స్థాయిలో ఈ యొక్క వ్యవసాయ కూలీల యొక్క కొరత నెలకొనుంది. ఎందుకంటే ఇవి జనరల్గా అగ్రికల్చర్ డిపెండెంట్ స్టేట్ స్టూడెంట్స్, కాబట్టి ఇక్కడ లేబరర్స్ అనే యొక్క అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ కరోనా నేపథ్యంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాం. మరి మన ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి అని మనం డిస్కస్ చేసే కన్నా ముందు అసలు మన ఆర్థిక వ్యవస్థలో ఎందుకు రిఫార్మ్స్ తీసుకొని రావాలి? ఎందుకంటే చాలా కంపెనీలు చైనా నుండి తరలిపోతున్నాయి. ఆ తరలిపోతున్నటువంటి చైనా కంపెనీలను మనం సింపుల్గా మన దగ్గరికి రండి అంటే వస్తారా? వాళ్ళు రారు. మరి మనం రిఫార్మ్స్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్కి అర్థం కావాల్సింది ఏంటంటే మనం రిఫార్మ్స్ తీసుకోవాలి, కరెక్టే. మరి చైనా నుండి కంపెనీలు ఎందుకు తరలిపోతున్నాయి అది స్టూడెంట్కి అర్థం కావాలి. ఎందుకు తరలిపోతున్నాయి అంటే మీకు చైనా ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏందో అర్థం కావాలి ఫస్ట్. ఈ యొక్క కరోనా నేపథ్యంలో చైనా దీర్ఘకాలం పాటు ఈ యొక్క కరోనా విషయంలో బ్లేమ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఎందుకంటే కరోనాకి చైనానే కారణం అన్నటువంటి బ్లేమ్. దాంతోపాటు చైనా ఆర్థిక వ్యవస్థ అనేది బేసిక్గా ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పైన ఆధారపడి ఉంది. ఈ యొక్క కరోనా వల్ల ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది చాలా తగ్గిపోయింది. ఎందుకంటే అన్ని దేశాలలో కూడా చైనా ప్రొడక్ట్స్కి డిమాండ్ తగ్గిపోయింది కాబట్టి. దాంతోపాటు చైనా చాలా మనీని ఖర్చు పెట్టింది స్టూడెంట్స్. ఏ ప్రాజెక్టుల మీద? 1 బెల్ట్ 1 రోడ్. నిన్న కూడా నేను మీకు డిస్కస్ చేశాను ఈ యొక్క మనం ఇండియన్ ఓషన్ కమిషన్ ఆ కాన్సెప్ట్లో. చైనా 1 బెల్ట్ 1 రోడ్ పైన చాలా ఖర్చు పెట్టింది. దాంతోపాటు ఆఫ్రికాలో మినరల్ ఎక్స్ప్లోరేషన్, ఖనిజ వనరుల యొక్క అన్వేషణ, దీనిలో కూడా చాలా ఖర్చు పెట్టింది. దీనివల్ల ఏమవుతుందంటే చైనా జీడిపిలో ఆ దేశం యొక్క అప్పు అనేది, అంటే దాన్ని మనం డెట్ టు జీడిపి రేషియో అంటారు. ఈ యొక్క డెట్ టు జీడిపి రేషియో అనేది చైనాలో చాలా ఎక్కువగా ఉంది. సో అదొక ప్రాబ్లం చైనాకి. దాంతోపాటు చైనా అనేది అమెరికాలో విపరీతమైనటువంటి పెట్టుబడులు పెట్టింది. రేపు అమెరికా కనుక చైనా నుండి నష్టపరిహారం కావాలని అడిగితే ఈ యొక్క
చైనా పెట్టుబడులు ఏమైతే ఉన్నాయో అమెరికాలో వాటన్నింటినీ కూడా ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది, వాటన్నింటినీ కూడా స్టాప్ చేసే అవకాశం ఉంది. అంటే చైనా పెట్టుబడులు అమెరికాలో స్ట్రక్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు చైనా నుండి ఏ దేశాలు అయితే అప్పులు తీసుకున్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక కానీ లేదా మాల్దీవ్స్ కానీ, ఈ అప్పులు తీసుకున్న దేశాలు కూడా ఇప్పుడు చైనాకు చెల్లించలేని పరిస్థితి. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే చైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటుంది. ఇప్పుడు చైనా నుండి చాలా దేశాలు కూడా వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. మరి ఈ వెనక్కి తీసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మన భారతదేశం ఈ యొక్క అవకాశాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? సో మన భారతదేశం ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఫస్ట్ వన్ ఏంటంటే చైనా నుండి తరలిపోయే పెట్టుబడులని మనం ఆకర్షించాలి. దాంతోపాటు మన భారతదేశం చైనా మీద ఆధారపడడాన్ని తగ్గించాలి. అంటే ఫస్ట్ వన్ వీ హ్యావ్ టు అట్రాక్ట్ ద ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ చైనా. సెకండ్ వన్ ఏంటంటే వీ హ్యావ్ టు బి సెల్ఫ్ రిలయంట్, అంటే మనం మనపైనే డిపెండ్ అవ్వాలి. సో మనం మనపైనే డిపెండ్ అవ్వాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంది? మేక్ ఇన్ ఇండియాని ప్రోత్సహించాలి. అంటే మన భారతదేశంలోనే తయారీ ఉండే విధంగా ప్రోత్సహించాలి. మీకు ఇదివరకు మేక్ ఇన్ ఇండియా గురించి చాలా స్లైడ్లో చెప్పడం జరిగింది స్టూడెంట్స్. మేక్ ఇన్ ఇండియా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి స్టూడెంట్స్? మేక్ ఇన్ ఇండియా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మన జీడిపిలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, తయారీ రంగం ఏదైతే ఉందో దాని యొక్క పర్సంటేజ్ జీడిపిలో ఎంత అంటే 16% అనమాట. దాన్ని 25%కి చేయాలి అని మేక్ ఇన్ ఇండియా యొక్క ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్. మరి అలా చేయడం వల్ల ఎన్ని ఉద్యోగాలు మనం సృష్టించవచ్చు? 100 మిలియన్ జాబ్స్ని మనం క్రియేట్ చేయొచ్చు 2022 వరకు. 100 మిలియన్స్ అంటే 10 కోట్లు. దాంతోపాటు మన భారతదేశంలో సో ఇంతమందికి జాబ్స్ ఇవ్వడంతో పాటు మన యొక్క ఎకానమీని ఎక్స్పోర్ట్ లెడ్, అంటే ఎగుమతి ఆధారిత దేశంగా వేయచ్చు. అంటే మనం వేరే దేశం మీద ఆధారపడడం పక్కన పెట్టేసి మనం వేరే దేశాలకు కూడా ఎగుమతి చేయొచ్చు. సో ఇది ఫస్ట్ కాన్సెప్ట్. ఈ చైనా ఉన్నటువంటి సవాళ్ళు ఏంటంటే ఫస్ట్ మనం చైనా మీద ఆధారపడ తగ్గించాలి. నెక్స్ట్ చైనా నుండి వచ్చేటటువంటి పెట్టుబడులను, చైనా నుండి తిరిగి వెళ్తున్నటువంటి పెట్టుబడులను మనం ఆకర్షించాలి. ఇలా ఆకర్షించాలంటే మన యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అంటే సులభతర వాణిజ్యం, అంటే మన ఇండియాలో బిజినెస్ చేయడం ఈజీ అని వేరే కంట్రీలకు చెప్పాలి. సో ఎవ్రీ ఇయర్ కూడా ఈ యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే రిపోర్ట్ ఒకటి ఉంటుంది స్టూడెంట్స్. ఇప్పుడు మన ఇండియా యొక్క ర్యాంక్ ఏంటంటే 63. సో మనం భారతదేశంలో తీసుకున్నటువంటి ఏ సంస్కరణలైనా సరే మన యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచాలి. అంటే మన భారతదేశంలో బిజినెస్ చేయడం చాలా ఈజీ అని. ఒక దేశంలో బిజినెస్ చేయడం ఎంత కష్టమో మీరు రజనీకాంత్ మూవీ ఒకటి ఉంటుంది స్టూడెంట్స్, శివాజీ అనుకుంటా. అందులో అతను మెడికల్ కాలేజ్ పెట్టడానికి అని చెప్పేసి ఒక్కొక్క ఆఫీస్కు తిరుగుతుంటాడు అనమాట. అంటే ఒక దేశంలో బిజినెస్ స్టార్ట్ చేయడం లేదా ఒక దేశానికి మంచి చేద్దామని ఏదైనా చేద్దామని ట్రై చేస్తే అంత కష్టం ఉందనుకోండి, అప్పుడు ఎవరు కూడా మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రారు. కాబట్టి మన యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మెరుగవ్వాలి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మీకు అర్థమవుతుంది అసలు మన సంస్కరణలు ఎందుకు తీసుకురావాలి. ఎందుకంటే మనకు చైనాకు సవాళ్ళు ఉన్నాయి, మనకు అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి మనం ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి? ఎలాంటి సంస్కరణలు అంటే కార్మిక సంస్కరణలు, లేబర్ రిఫార్మ్స్. కాకపోతే ఈ యొక్క కార్మికల సంస్కరణలు అన్న నెపంతోనే కొన్ని రాష్ట్రాలు మొత్తం కార్మిక చట్టాలనే రద్దు చేశాయి. నిన్న మీకు ఎడిటోరియల్లో డిస్కస్ చేశాను అది ఎంత ప్రమాదమో కూడా. దాంతోపాటు ఎకనామిక్ రిఫార్మ్స్, దాంతోపాటు ల్యాండ్ రిఫార్మ్స్, ఇవన్నీ కూడా కన్స్ట్రక్టివ్గా ఉండాలి. అంటే దేశ ఆర్థిక వ్యవస్థకి పెంచే విధంగా ఉండాలి. అంతే తప్పించి కొంతమంది పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా ఉండకూడదు. ఇలా మనం కన్స్ట్రక్టివ్ రిఫార్మ్స్ అంటే నిర్మాణాత్మకమైనటువంటి సంస్కరణలని తీసుకువచ్చినప్పుడు మాత్రమే చైనా నుండి తరలి వెళ్తున్నటువంటి పెట్టుబడులను మన భారతదేశంలోకి ఈ యొక్క ఆకర్షించే విధంగా మనం చేసుకోవచ్చు. దాంతోపాటు కరోనా నేపథ్యంలో ప్రపంచంలోని మిగతా దేశాల్లాగా భారతదేశం కూడా రిసెషన్ వైపు వెళ్తుంది, అంటే మాంద్యం వైపు వెళ్తుంది. ఈ టైంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి లేబర్ రిఫార్మ్స్, నేను మీకు చెప్పాను కదా, యూపీ, మధ్యప్రదేశ్ ఈ లేబర్ రిఫార్మ్స్ కానీ లేదా ఆర్బీఐ తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ పెద్దగా ఈ యొక్క యూజ్ ఏమి ఇవ్వట్లేదు. మరి ఈ సందర్భంలో ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వాలకి హెల్ప్ చేయాలి. హెల్ప్ చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు నిలదొక్కునేలా చేయాలి. దాంతోపాటు ఈ యొక్క సంస్కరణలు మనం ఏమైతే చెప్పామో ఎకనామిక్ రిఫార్మ్స్, దాంతోపాటు ల్యాండ్ రిఫార్మ్స్, లేబర్ రిఫార్మ్స్ అవి అమలు చేసి మన భారతదేశం యొక్క ఇమేజ్ అనేది ప్రపంచం ముందు పెరిగినప్పుడే, అంటే భారతదేశంలో బిజినెస్ చేయడం చాలా ఈజీ అని అవి నమ్మినప్పుడే, ఇవన్నీ సాధించినప్పుడే 2024 నాటికి 5 లక్షల కోట్ల డాలర్లు కావాలన్నటువంటి మన యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని మనం సాధించగలుగుతాం. లేనట్టయితే కనుక చాలా కష్టం స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే రీవర్కింగ్ ద మ్యాథ్. ఇది మనకు ఎకానమీ పార్ట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్, GS 3. ఇందులో ఏం చెప్తున్నారంటే భారతదేశ ప్రభుత్వం ఇటీవల ఏం చేసిందంటే మన భారతదేశ ప్రభుత్వం యొక్క ద్రవ్య లోటు ఫిస్కల్ డెఫిసిట్ని పెంచింది.
అసలు మీకు ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏందో అర్థం కావాలి, నేను చెప్తాను. దాంతోపాటు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అంటే ఏంది చెప్తాను. సో భారతదేశ ప్రభుత్వం బడ్జెట్లో ప్రతి సంవత్సరం బడ్జెట్లో కూడా ఏం చెప్తారంటే, మేము వచ్చే సంవత్సరం అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో మేము ఇంత అప్పు చేస్తాం, దాంతోపాటు మేము ఇంత రెవెన్యూ, మేము ఇంత సంపాదిస్తాం, మేము ఇంత ఖర్చు ఉంటుంది, మా రెవెన్యూ మా సంపాదన ఇంత ఉంటుంది అని చెప్తారు. కాకపోతే ఈ యొక్క కరోనా వల్ల కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఏం చెప్పిందంటే, మేము ఇంకా ఎక్కువ అప్పు తీసుకోబోతున్నామని చెప్పింది. అది నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ దీనికి రిలేటెడ్ కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఫస్ట్ చెక్ చేసిన తర్వాత మీకు రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ చెప్తా. సో బేసికల్లీ మన భారతదేశ ప్రభుత్వం చేసేటటువంటి ఈ అప్పు మన జీడిపిలో ఆల్మోస్ట్ ఆల్ 5.8% ఉండబోతుంది అని వివిధ సంస్థల యొక్క అంచనా అన్నమాట. ఈ అప్పును ప్రధానంగా ఏ విధంగా తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అంటే, భారతదేశ ప్రభుత్వము ఇప్పుడు రెవెన్యూ తగ్గిపోయింది కదా స్టూడెంట్స్, కరోనా నేపథ్యంలో తగ్గిపోయినటువంటి రెవెన్యూని వివిధ రూపాల్లో ప్రభుత్వం రెవెన్యూ పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే కనుక 5 లక్షల పైన సంపాదిస్తున్నారో వాళ్ళపైన 5% కోవిడ్ సెస్ అంటే మీకు ఐడియా ఉండాలి. ఏదైనా ఒక ట్యాక్స్ని మనం ఒక పర్పస్ కోసం విధిస్తే దాన్ని మనం సెస్ అంటారు. 5 లక్షల పైన ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో సంపాదిస్తున్నారో మన భారతదేశంలో వాళ్ళందరిపైన మనం కోవిడ్ సెస్ అనేది వేసామనుకోండి, ప్రభుత్వానికి ఒక 20,000 కోట్లు వస్తుంది. కాకపోతే ప్రభుత్వం ఇది ఫాలో అవ్వకపోవచ్చు, ఎందుకంటే 5 లక్షల పైన అంటే చాలామంది మధ్యతరగతి కుటుంబాలు, సాఫ్ట్వేర్ పనిచేసే వాళ్ళు కూడా ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా కొద్దిగా క్రిటిసిజం వచ్చే అవకాశం ఉంటుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద. నెక్స్ట్ వన్ ఏంది, హయ్యర్ ట్యాక్సెస్ అండ్ ఆయిల్ విచ్ విల్ డెలివర్ 1 lakh crore. ఆయిల్ మీద ట్యాక్స్ వేయడం ద్వారా, ఆల్రెడీ ఆయిల్ మీద విపరీతమైన ట్యాక్స్ వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు తగ్గినా మన దగ్గర తగ్గట్లేదు. నేను మొన్న మీకు ఆయిల్ క్రైసిస్ అనే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మరి ఈ సందర్భంలో ఇంకేం చేయొచ్చు, అడిషనల్ మనీ ప్రింట్ చేయొచ్చు ఆర్బీఐ ద్వారా. దాంతోపాటు ప్రభుత్వం బాండ్లను జారీ చేసి ప్రజల దగ్గర నుంచి మనీ సేకరించవచ్చు. మరి ఈ కాన్సెప్ట్లో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనే వర్డ్ మీకు అర్థం కావాలి. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఈ వర్డ్ మీనింగ్ ఏంటంటే స్టూడెంట్స్, ఆర్బీఐ ఎప్పుడైనా సరే ఈ యొక్క ఆర్బీఐ అనేది బాండ్స్ని జారీ చేసింది అనుకోండి, అంటే బాండ్స్ని ఇష్యూ చేసింది అనుకోండి మార్కెట్లో, అప్పుడు మనీ అనేది మార్కెట్ నుండి ఆర్బీఐకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ ఒక 100 రూపాయల బాండ్ ఇచ్చింది అనుకోండి, మీరు 100 రూపాయల బాండ్ను కొన్నారనుకోండి, అంటే మీ దగ్గరికి బాండ్ వస్తుంది, మనీ ఎక్కడికి వెళ్తుంది, ఆర్బీఐ. జనరల్గా ఆర్బీఐ డైరెక్ట్గా ఈ బాండ్స్ని సెల్ చేయదు, బ్యాంకుల ద్వారా సెల్ చేస్తుంది. మీరు ఈ యొక్క ఫ్లో చార్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్బీఐ సెక్యూరిటీస్ అంటే బాండ్స్ని అమ్మినప్పుడు మనీ అనేది ఆర్బీఐకి వెళ్తుంది, లేదా ఆర్బీఐ బాండ్స్ను కొన్నప్పుడు మనీ అనేది ప్రజల వద్దకు వెళ్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. దీని ద్వారానే ఈ యొక్క ఆర్బీఐ అనేది ఇన్ఫ్లేషన్ ఈ యొక్క ద్రవ్యోద్బలాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఇన్ఫ్లేషన్ బాగా ఉందనుకోండి, అంటే ద్రవ్యోద్బలం బాగా ఉందనుకోండి, ఇన్ఫ్లేషన్ అంటే జనరల్గా ఎప్పుడు ఉంటుంది, టూ మచ్ మనీని తగ్గించాలి. మనీ తగ్గించాలనుకున్నప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది, బాండ్స్ని బ్యాంకులకు అమ్ముతుంది. ఎప్పుడైతే కనుక బాండ్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉందో, మనీ అనేది అప్పుడు ఏమవుతుంది, బ్యాంకుల నుండి ఆర్బీఐలోకి వెళ్తుంది. మరి అప్పుడు బ్యాంకుల దగ్గర మనీ ఎక్కువ ఉంటుందా, ఉండదు. అప్పుడు బ్యాంకులు ఎక్కువ మందికి లోన్స్ ఇవ్వగలుగుతాయా, ఇవ్వలేవు. అంటే అప్పుడు మార్కెట్లో ఏమవుతుంది, ద్రవ్య లభ్యత అంటే లిక్విడిటీ, మనీ లిక్విడిటీ పెరుగుతుందా, తగ్గుతుంది. ఎప్పుడైతే కనుక ద్రవ్య లభ్యత తగ్గుతుందో అప్పుడు ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. దానికి ఆపోజిట్ రెసిషన్, అంటే ఎప్పుడైతే మార్కెట్ చాలా రెసిషన్ డల్గా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, ఆర్బీఐ అనేది బాండ్స్ని కొంటుంది బ్యాంకుల దగ్గర నుంచి. అప్పుడు ఏమవుతుంది, బ్యాంకులకు మనీ వస్తుంది, బ్యాంకులు చాలామందికి లోన్స్ ఇస్తాయి. ఆ లోన్స్ తీసుకొని చాలామంది ఈ యొక్క ఎకనామిక్ యాక్టివిటీ, ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించుకుంటారు. అప్పుడు మనం ఈ యొక్క రెసిషన్ నుండి పడతాం. సో ఇలాంటి మీకు సింపుల్ కాన్సెప్ట్స్ అనేవి అర్థం కావాలి స్టూడెంట్స్. అలా అయితేనే మనకి హిందూలో వచ్చేది కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చేటటువంటి ఎకానమీ రిలేటెడ్ న్యూస్ అర్థమవుతాయి, లేకపోతే చాలా కష్టం. సో మరి ఈ కాంటెక్స్లో ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఫిస్కల్ డెఫిసిట్, ద్రవ్య లోటు అంటే ఏంటి. లోటు అంటే మీనింగ్ ఏంటంటే స్టూడెంట్స్, డెఫిసిట్. సో ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఇన్కమింగ్ మనీ, దీన్ని మనం రెవెన్యూ, రాబడి అంటాం. ప్రభుత్వం చేసేటటువంటి ఖర్చు, దీన్ని మనం ఏమంటామంటే ఎక్స్పెండిచర్ అంటాం. ఎప్పుడైతే కనుక రెవెన్యూ, ఎక్స్పెండిచర్ అనేది, ఇప్పుడు సపోజ్ ఎక్స్పెండిచర్ అనేది, మనం ఇక్కడ చూసినట్టయితే కనుక రెవెన్యూ, ఎక్స్పెండిచర్. ఇప్పుడు సపోజ్ ఈ యొక్క ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం నెగిటివ్లో ఉంటాం కదా, దాన్నే మనం ద్రవ్య లోటు అంటాం. అంటే ప్రభుత్వం యొక్క ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉండి రెవెన్యూ తక్కువగా ఉంటే మనం ద్రవ్య లోటు అంటాం. మరి ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఎక్స్పెండిచర్ ఎందుకు ఎక్కువ ఉంది, కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే కరోనా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. మరి రెవెన్యూ ఏమన్నా పెరిగిందా, పెరగకపోగా రెవెన్యూ తగ్గింది. నేను మొన్న మీకు ఇదివరకే చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క జీఎస్టీ తగ్గింది, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఈ యొక్క పెట్రోల్ డీజిల్ మీద వేసే వ్యాట్ తగ్గిపోయింది, ఆల్కహాల్ మీద ఉండేటటువంటి స్టేట్ ఎక్సైజ్ తగ్గిపోయింది. తగ్గిపోవడంగా జీరో ఉండే మొన్నటి వరకు,
దీనివల్ల ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విపరీతమైన ఆదాయం తగ్గింది, ఒకవైపు ఖర్చు పెరిగింది. దీనివల్ల ఏంది, ఫిస్కల్ డెఫిసిట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది, ద్రవ్య లోటు అనేది విపరీతంగా పెరిగిపోయింది. మరి ఈ యొక్క ద్రవ్య లోటుని గురించి చెప్పేటటువంటి విధానాన్ని ఏమంటారంటే ఫిస్కల్ పాలసీ అంటారు స్టూడెంట్స్. ఫిస్కల్ పాలసీ బాగా గుర్తుపెట్టుకోండి. మన భారతదేశంలో రెండు రకాల పాలసీస్ ఉంటాయి ఎకానమీలో. ఒకటి విత్త విధానం, దాన్ని మనం ఫిస్కల్ పాలసీ అంటారు. ఇంకొకటి ద్రవ్య విధానం, మానిటరీ పాలసీ అంటారు. మానిటరీ పాలసీ విల్ బి రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ, ఫిస్కల్ పాలసీ విల్ బి రెగ్యులేటెడ్ బై గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ అనేది తన యొక్క ఫిస్కల్ పాలసీని ప్రతి సంవత్సరంలో ఒకసారి ప్రకటిస్తుంది. అది ప్రకటించేదే బడ్జెట్ ద్వారా. మరి ప్రభుత్వం తన యొక్క ఆర్థిక కార్యకలాపాల విషయంలో కొద్దిగా క్రమశిక్షణ ఉండాలి. అంటే ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయకూడదు. అలా చేయకూడదని చెప్పేసి మనం తీసుకొచ్చినటువంటి చట్టం పేరు ఏంటంటే స్టూడెంట్స్ ఎఫ్ఆర్బిఎం, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003. ఇది ఎందుకు తీసుకొచ్చాం? ప్రభుత్వాల్లో ఒక ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ తీసుకురావడానికి. దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసింది ఎప్పుడంటే 2004. అప్పుడు ఉన్నటువంటి ఫినాన్స్ మినిస్టర్ ఎవరంటే యశ్వంత్ సిన్హా. సో ఈ యొక్క ఎఫ్ఆర్బిఎం ప్రభుత్వాలలో ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణను తీసుకురావడంతో పాటు ప్రభుత్వం ఎలా ఖర్చు పెడుతుంది అంటే ఒక ట్రాన్స్పరెన్సీ, పారదర్శకతను తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయకుండా స్టాప్ చేయడం ద్వారా ఒక రకమైనటువంటి ఫిస్కల్ స్టెబిలిటీ, ఆర్థిక స్థిరత్వానికి తీసుకురావడం జరుగుతుంది బేసికలీ. సో ఇది ఎఫ్ఆర్బిఎం యాక్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే, సో ప్రభుత్వం ఈ యొక్క బడ్జెట్ మొన్న 2020-21 ఆ బడ్జెట్ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఈ 2020-21లో ప్రభుత్వం మార్కెట్ నుంచి 7.8 లక్షల కోట్లు మేము అప్పులుగా తీసుకోవాలనుకుంటున్నాం అని ప్రభుత్వం చెప్పింది. ఎంత స్టూడెంట్స్? 7.8 లక్షల కోట్లు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే 7.8 లక్షల కోట్లు సరిపోవు, కరోనా వల్ల మా ఖర్చు ఎక్కువైపోయింది, కాబట్టి మేము ఎంత అప్పు తీసుకోబోతున్నాం? 12 లక్షల కోట్లు అప్పు తీసుకోబోతున్నాం. అంటే 7 లక్షల కోట్లు ఇక్కడ, 12 లక్షల కోట్లు ఇక్కడ. అంటే మనం తీసుకుందాం అనుకుంటున్నటువంటి అప్పు కన్నా 50% పెరిగింది. సో ఈ అప్పు మొత్తం అంటే 12 లక్షల కోట్లు అనేది మన జీడిపిలో ఎంత మొత్తం? 5.5% నుంచి 5.8% దాకా ఉండొచ్చు అని వివిధ సంస్థలు అంచనా వేస్తున్నాయి. జనరల్గా ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం ఏంటంటే జీడిపిలో కేవలం 3% మాత్రమే అప్పు తీసుకోవాలి. బడ్జెట్లో ఏం చెప్పారు? మాకు 3% అంటే కష్టం, సో 3.5% దాకా అప్పు తీసుకుంటామని బడ్జెట్లో చెప్పారు. మరి ఇప్పుడు యాక్చువల్గా వచ్చేసరికి కరోనా వల్ల మన భారతదేశ ప్రభుత్వం యొక్క అప్పు జీడిపిలో ఎంత ఉండబోతుంది స్టూడెంట్స్? 5.5%గా ఉండబోతుంది. అంటే ప్రభుత్వం యొక్క అప్పు అనేది పెరుగుతుంది. సో మరి ప్రభుత్వం అప్పు చేస్తుంది, మరి ఈ అప్పు దేనికి ఖర్చు పెట్టబోతున్నారు అనేది ఒక క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వం. అంటే ఈ యొక్క అప్పు అనేది మనకు తగ్గినటువంటి రెవెన్యూని మనం ఫిల్ చేసుకోవడానికి ఉపయోగించబోతున్నామా, లేదా ఏదో ఒక ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రోత్సాహక నిధి, అంటే మనం ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజన ఇచ్చారు కదా, అలా ఏదైనా ప్యాకేజ్ ప్రకటించబోతున్నారా? ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేశాం. ఏది ఈ యొక్క మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే కనుక సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయో వాటికి ప్యాకేజ్ ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే అవి చాలా ఎఫెక్ట్ అయినాయని మనం డిస్కస్ చేశాం కదా, వాటికి ప్యాకేజ్ ప్రకటించబోతున్నారు. దీనిపైన ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. సో మరి కంక్లూజన్ రిమార్క్స్ ఏంటంటే స్టూడెంట్స్, ప్రభుత్వం ఈ యొక్క కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు విపరీతంగా ఎఫెక్ట్ అయినాయి. ఈ ఎఫెక్ట్ అయినటువంటి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక క్లారిటీతోని తన యొక్క ఫిస్కల్ పాలసీని, విత్త విధానాన్ని ప్రకటించాలి. దానివల్లనే ఎవరైతే కనుక కరోనా వల్ల దెబ్బతిన్నటువంటి వివిధ వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక రిలీఫ్ అనేది ఉంటుంది. లేనట్టయితే కనుక ప్రభుత్వం కేవలం కార్పొరేట్ సంస్థలని ఆదుకున్నట్టయితే కనుక చాలామంది సామాన్య ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ తీసుకున్నట్టయితే ఈ యొక్క కరోనా ఇంటెన్సిటీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది, దాంతోపాటు భారతదేశంలో ఏ విధంగా ఉందో మనం చెక్ చేయొచ్చు స్టూడెంట్స్. ఈ యొక్క ప్రపంచంలో వరల్డ్ వైడ్లో ఇప్పుడు రష్యాలో కూడా చాలా పెరిగిపోతుంది డే బై డే. సో దాంతోపాటు ఇండియాలో లాక్డౌన్ యొక్క లిఫ్ట్ చేసిన తర్వాత భారతదేశంలో ఒక్క రోజులోనే ఆల్మోస్ట్ 4,000 కేసెస్ అనేవి రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఇందులో ఎక్కువగా మహారాష్ట్ర అండ్ గుజరాత్లో ఈ యొక్క కేసెస్ రిజిస్టర్ అవ్వడం ఎక్కువగా జరుగుతుంది. సో ఈ విధంగా ఉంది వరల్డ్ వైడ్ అండ్ ఇండియాలో కూడా. సో వరల్డ్ వైడ్ యొక్క కరోనా వల్ల క్యాజువాలిటీస్ చనిపోయిన వాళ్ళు 2,85,000. ఎక్కువగా క్యాజువాలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయంటే యుఎస్, దాని తర్వాత బ్రిటన్ అండ్ ఇటలీ, ఈ యొక్క యూరోపియన్ నేషన్స్, ఎస్పెషల్లీ వెస్ట్రన్ యూరోపియన్ నేషన్స్. సో ఈ టైంలో నిన్న చీఫ్ మినిస్టర్తో కూడా మన ప్రైమ్ మినిస్టర్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ కరోనా అనేది గ్రామాలకి అంటే విలేజెస్కి స్ప్రెడ్ అవ్వకుండా మనం తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మన ఇండియాలో ఆల్మోస్ట్ 2/3 పాపులేషన్ 60%
ఆఫ్ ద పాపులేషన్ లివ్ ఇన్ రూరల్ ఏరియాస్. సో రూరల్ ఏరియాస్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం అవ్వద్దు. రూరల్ ఏరియాస్కి ఎఫెక్ట్ అయిందనుకోండి కరోనా అని, అప్పుడు దాన్ని కంటైన్ చేయడం, ఆపడం అనేది అసలు హైలీ ఇంపాసిబుల్ మన ఇండియాలో. ఎందుకంటే మన ఇండియాలో పల్లెల్లో, గ్రామ ప్రాంతాల్లో ఈ యొక్క ఆరోగ్యపరమైనటువంటి మౌలిక వసతులు, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా పూర్ కండిషన్లో ఉంది. నెక్స్ట్ ఆర్టికల్, ఇది బ్యాలెన్స్ సెక్యూరిటీ రైట్స్ అంటే భద్రత, దాంతోపాటు ప్రజలకు ఉన్నటువంటి హక్కులు రెండింటిని కూడా మనం బ్యాలెన్స్ చేయాలి. అంటే ఈ యొక్క హక్కులు ఎక్కువగా ఇచ్చే క్రమంలో మనం భద్రత దగ్గర కాంప్రమైజ్ అవ్వకూడదు. ఈ ఆర్టికల్ దేని గురించి అంటే స్టూడెంట్స్, కాశ్మీర్లో ఇంటర్నెట్ ఎలా ఉండాలి అన్న దానిపైన సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక కమిటీని నియమించడం జరిగింది. ఆ కమిటీకి ఎవరంటే ఈ యొక్క సెంట్రల్ యూనియన్ హోమ్ మినిస్టర్ ఉంటారు కదా, ఆ హోమ్ మినిస్ట్రీ సెక్రటరీ ఆ కమిటీకి సో అధ్యక్షత వహించడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే బేసికల్లీ ఈ యొక్క 4G ఇంటర్నెట్ అనేది జమ్మూ కాశ్మీర్లో మేము దాన్ని అలౌ చేయలేము. ఎందుకంటే ఈ యొక్క జాతీయ భద్రత, నేషనల్ సెక్యూరిటీ దృష్ట్యా మేము అలౌ చేయట్లేదు. సో కొంతమంది ఈ యొక్క కోర్టులు ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో, అంటే కోర్టులో కేసు వేసే వాళ్ళని పిటిషనర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇందులో పిటిషన్ ఎవరు? కేశవానంద భారతి. మరి రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాండ్ అవ్వాలి. సో ఇందులో కేసు ఏమని వేశారంటే కాశ్మీర్లో 2G సర్వీసెస్ సరిపోవట్లేదు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఆన్లైన్ వీడియో చూడాలన్న ఎడ్యుకేషన్ వైజ్ సో 2G సరిపోదు. దాంతోపాటు కామర్స్ ఉంది కదా, అంటే డిజిటల్ పేమెంట్ చేద్దామన్నా ఇవన్నిటి వల్ల ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ అవుతున్నాయి. కాబట్టి సో 4G సర్వీసెస్ని పునరుద్ధరించండి అని వీళ్ళు పిటిషన్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సో వీళ్ళ హక్కులు కరెక్టే, వీళ్ళ హక్కులు వైలేట్ అవుతున్నాయి, కాకపోతే మనకు నేషనల్ సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ కదా, ఈ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మేము 4G సర్వీసెస్ని అలౌ చేయలేము, 2G సర్వీసెస్తోనే సరిపెట్టుకోండి. ఆ 2G సర్వీసెస్ కూడా రెండు డిస్టిక్లలో ఆ 2G సర్వీసెస్ కూడా ఉండవు స్టూడెంట్స్. ఓకే, షోపియాన్ డిస్టిక్ అని చెప్పేసి, దాంతోపాటు పుల్వామా డిస్టిక్ అని ఈ డిస్టిక్లో 2G సర్వీసెస్ కూడా ఉండవు. దాంతోపాటు ఈ ఆర్టికల్లో మనం ఇంకేం డిస్కస్ చేస్తామంటే అసలు ఈ యొక్క ఇంటర్నెట్ సర్వీసులను ఆపేయడం అనేది ఏ చట్టం ద్వారా చేయొచ్చు ప్రభుత్వాలు అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది జమ్మూ కాశ్మీర్ మ్యాప్, అంటే జమ్మూ కాశ్మీర్ని యూనియన్ టెరిటరీ చేసిన తర్వాత ఫస్ట్ పార్ట్లో మనకు జమ్మూ వస్తుంది, సెకండ్ పార్ట్లో కాశ్మీర్ వస్తుంది. సో ఇది POK, గిల్గిట్ బల్టిస్తాన్. రీసెంట్గా మనము దీనికి సంబంధించినటువంటి వెదర్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇవ్వడం జరిగింది మన వాతావరణ శాఖ. మనల్ని చూసి పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇద్దామని ట్రై చేసి వాళ్ళు కొద్దిగా నవ్వుల పాలవ్వడం జరిగింది, అది వేరే విషయం. సో దాంతోపాటు ఇక్కడ షాక్జామ్ వ్యాలీ అనేది ఉంది. సో ఇది పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపైడ్ చేసుకున్నారు కానీ దాన్ని చైనాకి ఇవ్వడం జరిగింది. సో దీనికి మధ్యలో సియాచిన్ గ్లేషియర్ ఉంది. ఈ సియాచిన్ గ్లేషియర్ని ఆక్యుపై చేద్దామని పాకిస్తాన్ ట్రై చేస్తే మనం 1984లో ఆపరేషన్ మేఘదూత్ చేసాం, గుర్తుండాలి మీకు. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ IRలో ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు కనిపిస్తున్న దాన్ని మనం బేసికలీ గిల్గిట్ బల్టిస్తాన్ అంటాం, దీన్ని ఆజాదీ కాశ్మీర్ అంటుంటారు. సో ఇది జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, ఇది లడాక్ యూనియన్ టెరిటరీ. ఇది బేసిక్ బ్యాక్గ్రౌండ్ మీకు అర్థం కావాల్సింది. ఓకే, సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇందాక మీకు చెప్పినట్టు మనకు జాతి భద్రత అనేది ముఖ్యం. ఈ విషయంలో కొన్ని సందర్భాల్లో మనం హ్యూమన్ రైట్స్ అంటే సో ఈ యొక్క మానవ హక్కుల్ని కాంప్రమైజ్ అవ్వాల్సి అవసరం ఉంటుంది. జాతి భద్రతను దృష్టిలో పెట్టుకొని తీవ్రవాదులు చొరబడుతున్నారు, వాళ్ళు మన భారతదేశం యొక్క సమైక్యత, దాంతోపాటు సమగ్రత, ఇంటిగ్రిటీ అంటే సమగ్రత, దాన్ని డీస్టేబిలైజ్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మేము 4G ఇంటర్నెట్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. దాంతోపాటు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఓ కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీకి మళ్ళీ అధ్యక్షత వహిస్తుంది ఎవరు? యూనియన్ హోమ్ సెక్రటరీ. ఇక్కడ కామెడీ ఏంటంటే అసలు ఈ యొక్క ఇంటర్నెట్ మీద శాంక్షన్ విధించిందే ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్, మళ్ళీ వీళ్ళతోనే ఒక కమిటీ వేసి ఇంటర్నెట్ ఉండాలా ఇంకా లేకుండా ఉండాలంటే వీళ్ళు ఏం చెప్తారు? ఆబ్వియస్గా ఇంటర్నెట్ ఇంకొద్ది లేకున్నా పర్లేదు అంటారు. సో ఇట్లాంటివి కొన్నిసార్లు మనకి మిస్టేక్ జరుగుతుంటాయి అన్నమాట బేసికల్లీ. సో పిటిషనర్ ఏమంటున్నారంటే జమ్మూ కాశ్మీర్లో 2G సర్వీసెస్ ఉండడం వల్ల ఆన్లైన్ క్లాసెస్ సరిగా ఉండట్లేదు, పేషెంట్స్కి టెలిమెడిసిన్ అందుబాటులో లేదు, దాంతోపాటు ఈ యొక్క బిజినెస్ కూడా ఆన్లైన్లో చేసుకోవట్లేదు. యాక్చువల్ మనకి ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 19(1)G మీకు అర్థమై ఉండాలి. ఆర్టికల్ 19(1)G గుర్తుండి ఉండాలి మీకు. అందులో ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క ట్రేడ్ అంటే వర్తక వాణిజ్యాలు చేసుకునేటువంటి హక్కు ఉంటుంది ఆర్టికల్ 19(1)G ప్రకారం. దాంతోపాటు ఆర్టికల్ 19(1) ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అసలు మీకు సమాచారమే లేకపోతే మీరు ఇంకా దాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తారు? కాబట్టి ఈ ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తున్నాయి, కాబట్టి ఇంటర్నెట్ని అలౌ చేయండి అని వాళ్ళు పిటిషన్ వేయడం జరిగింది.
సుప్రీంకోర్టు ఈ టైంలో మన జనవరిలో ఒక కేసులో జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. ఆ కేసు పేరు ఏంటంటే అనురాధ బాసిన్. ఈ కేసు దేనికి సంబంధించిందంటే ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో ఈ ఆగస్ట్ 5 తర్వాత ఏదైతే కనుక రెస్ట్రిక్షన్స్ పెట్టారో వాటిని మళ్ళీ ఒకసారి రివ్యూ చేయండి, పరిశీలించి ఎక్కడెక్కడైతే రెస్ట్రిక్షన్స్ అవసరం లేదో అక్కడ రెస్ట్రిక్షన్స్ ఎత్తివేయండి అని ఆ కేసులో అనురాధ బాసిన్ కేసులో సుప్రీంకోర్టు చెప్తూ ఏం చెప్పిందంటే ఈ యొక్క ఇంటర్నెట్ విషయంలో అది ఇంటర్నెట్ ఆంక్షలు ఇంకెన్ని రోజులు ఉండాలి దాన్ని పరీక్షించడానికి ఒక స్పెషల్ కమిటీని నియమించండి అని చెప్పారు. కాకపోతే ఈ జమ్మూ కాశ్మీర్ విషయం ఓన్లీ ఆ జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిందే కాదు, ఇది దేశ ఈ యొక్క భద్రతకు సంబంధించింది. కాబట్టి ఆ కమిటీలో జమ్మూ కాశ్మీర్ అఫీషియల్స్ మాత్రమే ఉంటే సరిపోదు, ఎవరు ఉండాలి, సో సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే సుప్రీంకోర్టు ఈ యొక్క అనురాధ బాసిన్ కేసులో ఏం చెప్పిందంటే ఈ యొక్క లాక్డౌన్ టైంలో ఈ యొక్క టెలికాం సస్పెన్షన్ ఏదైతే ఇంటర్నెట్ సస్పెన్షన్ దాంతోపాటు టెలిఫోన్ సర్వీసెస్ నిలిపివేయడం జరిగిందో దానికోసం ఒక కమిటీ వేయండి అని చెప్పింది. ఆ కమిటీకి ఎవరు అధ్యక్షత వహించారో నిన్న చెప్పింది అనమాట. సో మీకు క్లారిటీ ఉందనుకుంటా కాన్సెప్ట్ పైన. సో ఇంకా కోర్టు ఏం చెప్పిందంటే నేను మీకు ఇందాక చెప్పినట్టే బేసికల్లీ కాశ్మీర్ విషయంలో మన దేశం యొక్క సమగ్రత దాంతోపాటు సమైక్యత అనేది ముఖ్యం. సో అటువంటి క్రమంలో కొన్నిసార్లు పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగినా కూడా సో వెయిట్ చేయాల్సిందే, మనకి ఇంకో ఆప్షన్ లేదు. ప్రపంచం మొత్తం ఈ యొక్క కరోనా వల్ల దాంతోపాటు నేషన్ వైడ్ లాక్డౌన్ ఉన్నటువంటి ఈ సమయంలో ఇంటర్నెట్ అనేది చాలా అవసరం కాశ్మీర్ ప్రజలకి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మేము దాన్ని అలో చేయలేకపోతున్నాం అని చెప్పేసి కోర్టు చెప్పింది. మరి దానికి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఏముండాలి? మీరు ఒక గ్రూప్ 1 సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు అసలు ఏ చట్టం ప్రకారం ఇంటర్నెట్ని ప్రభుత్వాలు అనేది నిషేధించవచ్చు? ఏ చట్టం ప్రకారం అంటే టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికాం సర్వీసెస్ రూల్స్ 2017. దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఎవరైతే కనుక రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ యొక్క ఇంటర్నెట్ సర్వీసెస్ని స్టాప్ చేయొచ్చు అన్నమాట. ఈ యొక్క అధికారాలు ఎవరికి ఉంటాయంటే కేంద్ర ప్రభుత్వం లెవెల్లోనేమో చీఫ్ సెక్రటరీకి ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం లెవెల్లోనేమో ఆ రాష్ట్రం యొక్క సెక్రటరీస్కి ఉంటాయి అన్నమాట, చీఫ్ సెక్రటరీస్కి. ఇంతకుముందు ఇది లేకముందు ఎలా షట్ డౌన్ చేసేవాళ్ళు? అప్పుడు ఎలా అంటే సెక్షన్ 144లో ఉపయోగించేవాళ్ళు ఈ రూల్స్ లేకముందు. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని ఎవరు అడిగినా సరే ఇంటర్నెట్ జమ్మూ కాశ్మీర్లో నిషేధం అనేది ఏ రూల్స్ ప్రకారం అంటే టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికాం సర్వీసెస్ రూల్స్ 2017 అని మీరు ఆన్సర్ చెప్పాలి. సో దీనికి సంబంధించి ఇంకొక యాక్ట్ కూడా ఉంది, దాని పేరు ఏంటంటే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885. ఈ చట్టం ప్రకారం ఏంటంటే ప్రభుత్వం భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాటి యొక్క భద్రతకి ఆటంకం కలుగుతుంది అనుకుంటే కనుక ఈ యొక్క మొబైల్ సర్వీసెస్ని ఆపేయచ్చు. దాంతోపాటు ఐటీ యాక్ట్ గవర్నమెంట్కి కొన్ని రకాలైనటువంటి పవర్స్ ఇవ్వడం జరిగింది. ఆ పవర్స్ ప్రకారం ఏంటంటే కొన్ని వెబ్సైట్ని బ్లాక్ చేయొచ్చు, దాంతోపాటు కొంత ఇంటర్నెట్ కంటెంట్ని కూడా బ్లాక్ చేయొచ్చు ఈ యొక్క ఐటీ యాక్ట్ ప్రకారం. ఈ విధంగా ప్రభుత్వం అనేది ఐటీ పైన దాంతోపాటు ఈ యొక్క ఇంటర్నెట్ టెలికాం సర్వీసుల పైన ఈ యొక్క రెస్ట్రిక్షన్స్ విధించవచ్చు. మరి పాయింట్ ఆఫ్ టైంలో మనకు పాలిటీ రివిజన్ ఏంటంటే నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇంటర్నెట్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో ఒక భాగం, ఆర్టికల్ 19(1). దాంతోపాటు ఈ యొక్క ఇంటర్నెట్ ఉపయోగించి మనం వ్యాపారం చేసుకోవడం అనేది మనకి ఈ కాంటెక్స్ట్లో వచ్చింది కాబట్టి ఆర్టికల్ 19(1)(g) ఏం చెప్తుందంటే ప్రతి పౌరుడికి కూడా వ్యాపారం చేసుకునేటటువంటి హక్కు ఏదైతే ఉందో అది కూడా మనకి ఆర్టికల్ 19(1)(g)లో ఇవ్వడం జరిగింది. కాకపోతే వీటన్నిటికీ కూడా లిమిటేషన్స్ అంటే పరిమితులతో కూడినటువంటి ప్రాథమిక హక్కులు. మీరు ఏ ప్రాథమిక హక్కైనా చదవండి, అంటే ఏ ఫండమెంటల్ రైట్ అయినా చదవండి, పాలిటీలో ప్రతి దానికి కూడా ఒక టర్మ్స్ అండ్ కండిషన్ లాగా ఉంటుంది అనమాట. అంటే దాన్ని ఎప్పుడెప్పుడు ఉపయోగించడానికి వీల్లేదు అని. నెక్స్ట్ ఆర్టికల్ ఆరోగ్య డేటా ఓన్లీ ఫర్ హెల్త్ నీడ్స్ టు బి డిలీటెడ్ ఇన్ 180 days. అసలు ఈ ప్రాబ్లం ఏంటంటే మీకు ఆరోగ్య సేతు అనే యాప్ ఐడియా ఉండాలి ఫ్రెండ్స్. ఈ యాప్ ఏం చేస్తుందంటే ఎవరైనా ఇదివరకు కరోనా పాజిటివ్ పేషెంట్స్ ఉంటే వాళ్ళు మన దగ్గరలో ఉంటే మనకి అలర్ట్ ఇస్తుంది. కాకపోతే చాలామంది వ్యక్తం చేస్తున్నటువంటి డౌట్ ఏంటంటే మరి డేటా తీసుకుంటున్నారు కదా, ఈ డేటాని ఎన్ని రోజులు ఉంచుకుంటారు ప్రభుత్వం, దీన్ని ఎవరు యూజ్ చేస్తారు, మన ప్రైవసీకి ఏమన్నా ఇది వైలేట్ అయ్యే అవకాశం ఉందా, మరి డేటా దుర్వినియోగం అయితే ఎలా, దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు, దీనికి సంబంధించి నిన్న సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అదేందో డిస్కస్ చేస్తాం. అది డిస్కస్ చేసిన తర్వాత దానికి బ్యాక్గ్రౌండ్స్ అంటే ఈ యొక్క రైట్ టు ప్రైవసీ అనేది ఉంది కదా, కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆ కేసు డిస్కస్ చేసిన తర్వాత ఈ యొక్క శ్రీకృష్ణ డేటా ప్రొటెక్షన్ బిల్ పైన శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కదా, అది డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. బేసికల్లీ ఈ యొక్క ఆరోగ్య సేతు అనేది కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్.
అంటే మీకైనా నాకైనా కరోనా పాజిటివ్ వస్తే కనుక ఆ పేషెంట్ గత కొన్ని రోజులుగా ఎవరెవరిని కలిశాడు అని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని క్వారంటైన్లోకి తీసుకోవచ్చు అనమాట. సో మన ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ యొక్క గవర్నమెంట్ ఆఫీసులలో, ప్రైవేట్ ఆఫీసులలో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆరోగ్య సేతు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పింది. మరి యాప్ దేని ద్వారా పనిచేస్తుంది? బ్లూటూత్ టెక్నాలజీ, దాంతోపాటు జీపీఎస్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. ఇదివరకు ఈ డేటాని 60 రోజులు స్టోర్ ఉంచేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ డేటాని 180 డేస్ బాగా గుర్తుపెట్టుకోండి, 180 డేస్ స్టోరేజ్ ఉంటుందని ప్రభుత్వం చెప్పింది. సో మరి ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన సవాళ్ళు ఏంటంటే చాలామంది ప్రజలకి కూడా ఒక రకమైనటువంటి ఫియర్, భయాందోళనలో ఉన్నారు. ఏ విధంగా అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత సమాచారం, అంటే మీరు ఏ రిలీజియన్, ఏ క్యాస్ట్, ఎందుకంటే ఆ డేటా ఉందనుకోండి ఆ ఏరియాలో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఏ రిలీజియన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాలు పాలిటిక్స్ కూడా వేసే విధంగా ఉంటుంది. దాంతోపాటు మరి ఈ డేటాని ఉపయోగించడంలో చట్టబద్ధ పరిమితులు ఏ విధంగా ఉన్నాయి, అంటే ఈ డేటాని ఎంత మట్టుకు వినియోగించవచ్చు, కేంద్ర ప్రభుత్వం తరపున ఇంకెవరైనా వినియోగించవచ్చా, మన సేకరించిన సమాచారాన్ని ఎలా నిర్వహించాలి, మరొకవేళ మిస్యూజ్ అయితే దాని పరిస్థితి ఏంది, ఇలాంటి ఛాలెంజెస్ ఉన్నటువంటి ఈ క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, సో ఇలా సేకరించినటువంటి డేటా ఏదైతే ఉందో అది 180 డేస్లో డిలీట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఒక ప్రోటోకాల్, ఒక మార్గదర్శకాల నిబంధనలు ఇవ్వడం జరిగింది. దాని పేరు ఆరోగ్య సేతు డేటా యాక్సెస్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ ప్రకారం 180 డేస్లో డిలీట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ అవసరం అనుకుంటే కనుక 180 డేస్ కన్నా ఎక్స్టెండ్ చేస్తారు. మరి ఎక్స్టెండ్ చేయమని ఎవరు రికమెండ్ చేయాలి? ఎంపవర్డ్ గ్రూప్, అంటే ఈ యొక్క కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక 11 గ్రూపులను అపాయింట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్ వాళ్ళు సజెస్ట్ చేశారనుకోండి, అప్పుడు మాత్రమే దీన్ని ఈ యొక్క 180 డేస్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. మరి మీకు ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క ఆరోగ్య సేతు ద్వారా సేకరించిన డేటాని ఎవరు నిర్వహిస్తారు? నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, ఎన్ఐసి వాళ్ళు నిర్వహిస్తుంటారు. ఈ డేటాను మొత్తం వాళ్ళే రెస్పాన్సిబుల్ అనమాట. మరి ఆరోగ్య సేతు ద్వారా సరే ప్రాబ్లమ్స్ ఏందో మనం చూసాం, మరి వీటికి బెనిఫిట్స్ ఏంది? ఈ యాప్ వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి ఏవైతే కనుక కమ్యూనిటీ ట్రాన్స్మిషన్, అంటే సామాజిక వ్యాప్తి కలిగి ఉన్నటువంటి డిసీజెస్ ఏవైనా వస్తే, అంటే ఇలాంటి కరోనా లాంటి మహమ్మారి ఏదైనా అంటువ్యాధులు వస్తే కనుక వాటిని ఈజీగా నియంత్రించడానికి యాప్ ఉపయోగపడుతుంది. దాంతోపాటు యాప్ ద్వారా మనం ఈ పాసెస్, హెల్త్ సర్టిఫికేట్ కూడా ఇవ్వచ్చు ఎవరికైనా. అంటే సో ఎలాంటి లక్షణాలు లేవు అని యాప్ ప్రకారం నిర్ధారించబడితే వాళ్ళకి ఈ పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యాప్ను ఉపయోగించుకోవచ్చు. మరి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఏం తెలియాలి మీకు? ఇప్పుడు మనం ప్రైవసీ, మన ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ అయ్యే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు అనుకున్నాం కదా. మరి రైట్ టు ప్రైవసీ అనేది కూడా రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21లో ఒక భాగం అని చెప్పేసి సుప్రీంకోర్టు కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అలానే ఇలా ప్రజల నుంచి సేకరించినటువంటి డేటా అనేది ఎలా దాన్ని నిర్వహించాలి అని దానికోసం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ అనే దాన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ బేస్ మీదనే డ్రాఫ్ట్ డేటా ప్రొటెక్షన్ బిల్ని మనం డ్రాఫ్ట్ చేయడం జరిగింది. డ్రాఫ్ట్ అనేది అంటే మీనింగ్ ఏంటంటే అది ఇంకా బిల్గా ఇంట్రడ్యూస్ అవ్వలేదు. ఎప్పుడైనా సరే డ్రాఫ్ట్ అనేది ఇంట్రడ్యూస్ అయిందనుకోండి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ, అప్పుడు దాన్ని ఏమంటామంటే మనం బిల్ అంటాం అన్నమాట. దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఇంకొకటి ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. ఇదేం చేస్తుందంటే వ్యక్తిగత సమాచారం అనేది దుర్వినియోగం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, దాంతోపాటు ఇలా సమాచారాన్ని ఎవరైతే సేకరిస్తారో ఆ కంపెనీలన్నింటికి కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. సో బేసికల్లీ ఇవి ఈరోజు మనకి ఈనాడులో, ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయినటువంటివి. మరి మిగతా న్యూస్ పేపర్ ఏవైతే ఉందో హిందూ కానీ, పిఐబి, దాంతోపాటు ఆల్ ఇండియా రేడియో ఏఐఆర్, దానికి సంబంధించిన న్యూస్ అన్నీ కూడా నేను మీకు క్వశ్చన్స్ ఫామ్లో అడుగుతున్నాను. సో ప్రాబ్లం ఏంటంటే చాలా తక్కువ మంది ఆన్సర్ చేస్తున్నారు. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. అట్లయితే నాకు కూడా ఇలాంటివి కొత్త మీకు ప్రొవైడ్ చేయాలనిపిస్తుంది, లేకపోతే నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ పోతుంటుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ హ్యాస్ డెవలప్డ్ ద ఫస్ట్ ఇండిజినస్ యాంటీబాడీ బేస్డ్ ఎలిసా టెస్ట్ ఫర్ డయాగ్నోసిస్ ఆఫ్ నావెల్ కరోనా వైరస్. అంటే కరోనా వైరస్ని కనుక్కొనడానికి రీసెంట్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వాళ్ళు ఒక కొత్త టెస్ట్ని, కొత్త కిట్ని కనుక్కున్నారు. దాని పేరు ఏంటంటే కోవిడ్ కవచ్. ఇందులో ఎలిసా అనే వర్డ్ రావడం జరిగింది. ఎలిసా అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అస్సే. ఇది జనరల్గా మీకు హెచ్ఐవి ఇన్ఫెక్షన్లో ఈ టెస్ట్ వస్తుంటుంది మీకు బయాలజీ చదివేటప్పుడు. నెక్స్ట్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనలో ఇన్సూరెన్స్ ఎంత అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. ఇన్సూరెన్స్ 5 lakhs per annum per family ఇన్సూరెన్స్. మామూలు రాష్ట్రాలలో అయితే కనుక, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం 60% మనీ ఇస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం 40 ఇస్తాయి. అదే స్పెషల్ స్టేటస్
లేదా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయితే కనుక 90-10 రేషియోలో షేర్ చేసుకోవడం జరుగుతుంది. నేషనల్ టెక్నాలజీ డే ఏ రోజు మనం జరుపుకుంటామని క్వశ్చన్ అడిగాను. 11th మే. ఆ రోజు మనం సో ఈ యొక్క ప్రోక్రాన్ 2 నిర్వహించడం జరిగింది. శక్తి, ఆపరేషన్ శక్తి దాని కోడ్ పేరు. ప్రోక్రాన్ 1 కోడ్ నేమ్ స్మైలింగ్ బుద్ధ. మన భారతదేశంలో ఇండిజినస్ దేశీయంగా తయారు చేసినటువంటి ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏంటంటే హన్సా 3. నెక్స్ట్ మనం మాల్దీవ్స్కి నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసాం. మాల్దీవ్స్కి, మారిషస్కి వాళ్ళకి హెల్ప్ చేయడానికి అని చెప్పేసి మెడిసిన్స్ని దాంతోపాటు యొక్క ఆహార ధాన్యాన్ని కూడా పంపించడం జరిగింది. ఆ షిప్ పేరు ఏంటంటే INS కేసరి. అందులో మనం సాగర్ మిషన్ అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్, సాగర్. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేశారు. ఆ వ్యాధి సో నిర్మూలించబడే 40 సంవత్సరాలు అయినందుకు గాను. ఆ వ్యాధి ఏంటంటే స్మాల్ పాక్స్. నెక్స్ట్ నేను ఈ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. అతని మెంటర్ టు గాంధీజీ అంటాం. దాంతోపాటు అతను సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని కూడా ఏర్పాటు చేశాడు. దాంతోపాటు అతని హితవాది అని కూడా అంటుంటారు. సో దీనికి డిస్క్రిప్షన్ ఏంటి అని మిమ్మల్ని అడగడం జరిగింది. సో బాలగంగాధర్ తిలక్, సో సర్వెంట్స్ ఆఫ్ సొసైటీని, దాంతోపాటు అతని యొక్క బాలగంగాధర్ తిలక్ యొక్క గాంధీజీ యొక్క మెంటర్గా కూడా మనం చెప్పవచ్చు. ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్ అక్బర్ ఫాట్ అగెనిస్ట్, ఎవరికి ఆపోజిట్గా అక్బర్ పోరాడడం జరిగింది? మహారాణా ప్రతాప్. ఇన్ దిస్ బ్యాటిల్ మొఘల్స్ వర్ లీడ్ బై, మొఘల్స్ని ఎవరు సో లీడ్ చేసింది ఎవరంటే మాన్సింగ్ అనేటటువంటి రాజ్పూత్ రాజు. ఈరోజు క్విజ్ స్టూడెంట్స్ ఇవి ఆల్ ఇండియా రేడియో హిందూ దాంతోపాటు PIB నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్స్. ఇంటర్నేషనల్ నర్స్ డే ఏ రోజు మనం సెలబ్రేట్ చేస్తుంటాం? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్స్ నర్స్ డే? సెకండ్ వన్, టు మానిటర్ ద ట్రెండ్ ఇన్ ప్రివలెన్స్ ఆఫ్ COVID-19 ఇన్ఫెక్షన్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్ విచ్ 2 ఆర్గనైజేషన్స్ ఆర్ గోయింగ్ టు కండక్ట్ పాపులేషన్ బేస్డ్ సిరో సర్వే. అంటే కరోనా ఎలా కంట్రోల్లో ఉంది తెలుసుకోవడానికి అని చెప్పేసి భారతదేశంలోని 2 సంస్థలు అన్ని డిస్ట్రిక్ట్లలో కూడా ర్యాండమ్గా ఈ యొక్క పూల్ టెస్టింగ్ మెథడ్ ద్వారా కొంతమంది టెస్ట్ కలెక్ట్ చేసి ర్యాండమ్గా కరోనా ఎలా ఉందని చూడబోతున్నారు. ఆర్గనైజేషన్స్ పేరేంది? దాంతోపాటు థర్డ్ క్వశ్చన్, ఛాంపియన్స్ పోర్టల్ అసోసియేటెడ్ విత్ విచ్ మినిస్ట్రీ? ఈ పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది? దీని యొక్క ఆబ్జెక్టివ్ లక్ష్యం ఏంది? అలానే ఛాంపియన్ అంటే మీనింగ్ ఏంది? ఛాంపియన్ స్టాండ్స్ ఫర్. ఫోర్త్ వన్, రుషికొల్యా రివర్, దారింగ్బాడి హిల్స్ ఏ రాష్ట్రానికి సంబంధించినవి? ఇది ఈజీ క్వశ్చన్. ఫిఫ్త్ వన్, విచ్ మినిస్ట్రీ యాక్ట్ యాజ్ ఎ నోడల్ ఏజెన్సీ ఫర్ కన్ఫరింగ్ ద గాంధీ పీస్ ప్రైజ్? గాంధీ పీస్ ప్రైజ్ ఇస్తుంటాం కదా ఎవ్రీ ఇయర్, అది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది? హూ వాజ్ ద రెసిపియంట్ ఫర్ 2019? 2019కి ఈ అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగింది? సో ఇది స్టూడెంట్స్ ఈనాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ అనాలిసిస్. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నట్టు కొద్దిగా వీడియో తొందరగా అప్లోడ్ చేయండి సార్ అంటున్నారు. బేసికల్లీ ఈ వీడియో చేయడానికి ఒక 5 నుంచి 6 గంటలు పడుతుంటుంది స్టూడెంట్స్. దీన్ని మళ్ళీ గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసి లింక్ జనరేట్ చేయడానికి ఒక 2 hours పడుతుంటుంది అనమాట. ఎందుకంటే నేను ఇంటర్నెట్ని బేసికల్లీ మొబైల్ హాట్స్పాట్ ద్వారా యూజ్ చేస్తున్నా కాబట్టి కొద్దిగా డిలే అవుతుంటుంది. ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత వన్స్ నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత అప్పుడు మీకు వీడియో చాలా తొందరగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.